మెదక్ జిల్లా తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రిలో నూతన డయాలసిస్ కేంద్రాన్ని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ప్రారంభించారు. రాబోయే కాలంలో జాతీయ రహదారులపై జరుగుతున్న ప్రమాదాలలో గాయపడ్డ క్షతగాత్రులను గోల్డెన్ అవర్ లోపల ఆసుపత్రికి తీసుకొస్తే రక్షించుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. తగినన్ని అంబులెన్సులు త్వరలోనే ఏర్పాటు చేస్తామని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో సిబ్బంది కొరత కొద్ది మేరకు ఉందని త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేసి నియామకాలు చేపడతామన్నారు. డాక్టర్లు అడిగితే ఏమంటారంటే ఉన్నతాధికారులు ఏమంటారంటే ముగ్గురే డాక్టర్లు ఉండడం వల్ల మూడు రోజులు 12 నెలల వరకే ఉంటారు సార్. 24 గంటల పాటు సేవలు అందట్లేదు. ఇప్పుడు ఖచ్చితంగా ప్రతి హాస్పిటల్ లాంటి కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి సార్. ఈ కంప్లైంట్స్ రాకుండా భవిష్యత్తులో పర్టికులర్ సీసీటీవీలే కానీ హెబాస్ అటెండెన్స్ కానీ ప్రతి ఒక్కటి మానిటర్ చేయాలని చెప్పి ఒక జిల్లాలో ఒక దాని ఏమంటారు దాని 1 month 2 months అని ఇప్పుడు డాక్టర్ల భర్తీకి ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు సార్? కాంట్రాక్ట్ పద్ధతిని కాంట్రాక్ట్ పద్ధతి ఆల్రెడీ ఉన్నది, కలెక్టర్గా పవర్స్ ఉన్నాయి సార్. ప్లస్ ఇప్పుడు రాబోయే కాలం నోటిఫికేషన్ జారీ చేస్తున్నాం. మళ్ళీ రిక్రూట్మెంట్ పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్ మెడికల్ డిపార్ట్మెంట్ ఓపెన్ చేస్తాము. రాబోయే కాలంలో జరుగుతున్న ప్రమాదాలు హైవేల మీద ఆ గోల్డెన్ అవర్లో ప్రమాదానికి గురైన వ్యక్తులను కాపాడుకొని ప్రాణాలు కాపాడాలి అనే సదుద్దేశంతో ట్రామా సెంటర్లు ఏర్పాటు చేయాలి. ప్రతి 35 ఆ బ్లాక్ స్పాట్లను ఐడెంటిఫై చేసి అక్కడ తరచుగా యాక్సిడెంట్ జరుగుతుంది, అక్కడ అంబులెన్స్ ఏర్పాటు అనే 2-3 పాలసీ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అందులో తూప్రాన్ కూడా ఒక ట్రామా సెంటర్ ఏర్పాటు చేయాలి.